దీపంలో ఒత్తులు ఎన్ని పెట్టాలి? 2 శాంతికి సంకేతం, 3 ధనానికి సంకేతం, 4 ఐశ్వర్యానికి సంకేతం, 5 అఖండ సంపదకి సంకేతం. కార్తీక మాసం అన్నది శివపూజకి ప్రత్యేకమైన మాసం. ఈ మాసంలో ఉసిరికాయ దీపాన్ని ఎందుకు పెడతారు? మనలోని పంచతత్వానికి ప్రతీకంగా 5 రుచులను పొందిన ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తాము. కార్తీక మాసంలో విష్ణుమూర్తికి కూడా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇస్తాము. శివాయ విష్ణు రూపాయ అని అంటాం కాబట్టి ఇది కార్తీకకు హరిహరులకు సంబంధించిన మాసమని ఆకాశ దీపాన్ని కూడా వెలిగిస్తాం. ఆకాశ దీపం ఎందుకు వెలిగిస్తాం? ఆకాశ దీపం దేహం పైన మనకున్న వ్యామోహాన్ని తగ్గించుకుని జీవుని ఉలికిని తెలుసుకోవడానికి ఆకాశ దీపాన్ని మనము పెడుతూ ఉంటామన్నమాట. ఈ కార్తీక మాసంలో తులసిని, ప్రత్యక్ష దైవమైన తులసిని ఎక్కువగా పూజిస్తూ ఉంటాం. తులసి ముందు కొయ్య దీపం స్తంభాన్ని సిద్ధం చేసి దానిలో 5 ఒత్తుల దీపం కానీ ఉసిరి దీపం కానీ పెట్టుకుంటే మనకి అఖండ సంపద లభిస్తుంది అన్నది ఆనవాయితీ. ఐశ్వర్యం, ధన ప్రాప్తి, శాంతి, సంపద అన్నీ మనకి లభిస్తాయి. తర్వాత మనము ప్రతి సోమవారం గుడికి వెళ్ళి దీపం పెట్టేటట్లయితే కొబ్బరి దీపాన్ని ప్రత్యేకంగా పెట్టి చూడండి, మీకే ఆ రిజల్ట్ అన్నది తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ కార్తీక మాసంలో అందరికీ మంచి జరగాలని శివుడితో కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.